అండి, నేను మీ సత్తవను మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మరి నేను పెట్టే వీడియోలు గ్రూపుల్లో షేర్ చేసినా కూడా ఏ అన్నయ్యలో తమ్ముళ్ళైనా సూపర్ అని పంపుతుర్రు. మరి నేను అందరికీ ఉపయోగపడే వీడియోలు అందరి మంచిగా మనసు ఎలా ఉన్నా మంచిగా మారాలనే వీడియోలు పెడతానండి. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. నాపై నన్ను చూసి పెడుతుంది, నా కోసమే పెడుతుంది అని అబద్ధాలు కూడా చేసుకోవద్దు. ఎందుకంటే అందరూ మంచివాళ్ళు ఉండరు, అందరూ చెడ్డవాళ్ళు ఉండరు. పుట్టుకతోటి ఎవ్వరు చెడ్డవాళ్ళు కాదు, పుట్టుకతోటి మంచివాళ్ళు కాదు. వాళ్ళ పరిస్థితులే మంచిగా మార్చుతాయి, చెడ్డగా మార్చుతాయి. అలా మార్చినప్పుడు ఇతరుల ద్వారా ఒక మంచి మాట వింటే బాగుంది అనిపిస్తే మనసు మారచ్చు కదా అని అందరూ బాగుండాలనే వీడియో పెడుతున్నా. మరి ఈరోజటి మంచి మాట, మన పరిస్థితి మార్చుకోవాలంటే భూములు ఉన్నవారు అమ్మక్కర్లేదు డబ్బు కోసం. మరి ఇంటి పరిస్థితి మార్చుకోవాలంటే ఇంకేమో తెచ్చి ఇల్లును మార్చుకోవాల్సిన అవసరం లేదు. మరి ఎలా మారుతుంది అని చెప్పమంటారా? చెప్తా. మన ఇంటి పరిస్థితి బాగోలేదంటే ఇల్లాలు పద్ధతులు బాగోలేవని, మరి డబ్బు పరంగా బాగాలేవంటే యజమాను అలవాట్లు బాగాలేవని, ఇవి రెండు రకాల మారాలంటే ఇంటి వాతావరణం అందంగా లక్ష్మీ కళతోటి లక్ష్మీదేవి రావాలంటే ఇంటి ఆడవాళ్ళు మారాలి. మరి ఇంట్లో డబ్బు నిలకడగా ఉండాలి, అందట్లా గొప్పగా బతకాలి. ఏడికైనా విలువ ఉండాలంటే మగవాళ్ళ చెడలవాట్లు మానాలి. మరి భార్య ఎంత గొప్పదో భర్త కూడా అంత గొప్పవాడే. కాబట్టి ఇంటిలో ఇద్దరూ సమానంగా ఆలోచించి సమానమైన పద్ధతులు పాటించినాడే ఇల్లు అందట్లా గౌరవంగా ఉంటుంది. వారి పిల్లలకు కూడా బయట గౌరవం దొరుకుతుంది. తాతలు తండ్రులు సంపాదించి పెట్టిన ఆస్తులు తినేవారైతే పొద్దున లేవడానికి కష్టపడతారు. లేవడమే కష్టం, తినడమే కష్టం. ఈ రోజుల్లో చూశారు కదండి, తినడానికి కష్టమైతే తినే మిషని, బోళ్ళు తోమడానికి కష్టమైతే బోళ్ళ మిషని, మరి ప్రతి ఒక్క పని కూడా మిషన్లే చేస్తున్నాయి. ఇలా చేసినప్పుడు మనుషులకు ఏం సాధనవుతుంది? కాదు కదా. మనిషి గొప్పవాడు కావాలంటే తప్పకుండా పేదరికం ఉండాలి. పేదరికంలో ఎన్నో తెలివితేటలు వస్తాయి. ఎలా చేస్తే బాగుపడతాం, ఎలా చేస్తే మనకు డబ్బులు ఉంటున్నాయి అనే ఆలోచన మైండ్లో బాగా పట్టి ఏం చేయాలన్నది వదలకుండా చేస్తారు. అప్పుడు రాత్రి పగలు నిద్ర పట్టకుండా ఎప్పుడు తెల్లారుతుందనే చూస్తారు. మరి పేదరికం అంటే అంత గొప్పది. డబ్బున్నడు తప్పనట్లేదు. డబ్బున్న వాళ్ళ ఇంట్లో చాలామంది నిద్రకే సరిపెడుతుర్రు, తిండికే సరిపెడుతుర్రు, హాస్పిటల్లో పోషెత్తుర్రు. డబ్బు లేని వాళ్ళ ఇంట్లోనే మేధావులు పుడుతుర్రు, గొప్పవాళ్ళు అవుతుర్రు. మీరు గమనించి చూడండి. నేను చెప్పే మాటలు పక్కింట్ల, ఎదురింట్ల, వేరే ఊళ్ళ, వేరే రాష్ట్రాలల్లో వీడియోలల్లో చూస్తుర్రు కదా. ఇంత పేదరికం ఉంటే అంత గొప్పగా చూపించుకుంటుర్రు. వాళ్ళ పేదరికాన్ని ఎత్తిపొడిచిన వారే రేపు సెల్యూట్ చేయాలని ఆరాటపడుతుర్రు. అక్కడనే కదా భూమిలో బంగారం ఉంటుంది, అదే భూమిలో మంచి విత్తనం మొలుస్తుంది, అదే భూమిలో చెడు విత్తనం అంటే ముళ్ళ మొక్క కూడా మొలుస్తుంది. కాబట్టి మనుషులు అంతా ఒక తీరు ఉండరు. దేవుడు రాసినట్టు జరుగుతుంది అని కొందరు అంటారు. కాదండి, దేవుడు కడుపులో ఉన్నంత వరకే దేవుని బాధ్యత. మనం పెద్ద పెరిగి మనకు బుద్ధొచ్చే వరకు కన్న తల్లిదండ్రుల బాధ్యత, బుద్ధొచ్చినాక మన బాధ్యత. కాబట్టి మన జీవితం ఎలా ఉండాలన్నది దేవుడు మన చేతుల్లోనే పెట్టాడు. అది ఎలా ఉండాలన్నా మన పద్ధతుల బట్టే ఉంటుంది. మరి ఎవరికైనా పద్ధతులు బాగోలేవు, జీవితం బాగోలేదనుకున్న వారు నా వీడియో చూసి నిజంగా నా పద్ధతి మార్చుకుంటే జీవితం బాగుపడుతుందనే ఆలోచన రావాలని ఈ వీడియో పెడుతున్నా. తప్పుగా అయితే అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే మన అలవాట్లే మన జీవితాన్ని ఖరాబ్ చేస్తాయి. మంచి అలవాట్లు మంచిగా మార్చుతాయి. చూడండి, ఇల్లు శుభ్రంగా ఉంటే హాయిగా నిద్ర పడుతుంది, చెత్త ఉంటే నిద్ర పడుతుందా? మరి అలాంటప్పుడు మన అలవాట్లు చెడుగా ఉంటే మన జీవితంలో బాగుపడతామా? పడం కదా. మరి ఇలా అయితే మీకు అర్థం కావాలని చెప్పినా. తప్పకుండా ఎవరికైనా చెడు అలవాట్లున్నా, భార్యలైనా భర్తలైనా జీవితంలో ఎదగాలనుకుంటే ముందు మీ పద్ధతులు మార్చుకుంటే జీవితం ఖచ్చితంగా మారుతుంది. బ్రహ్మ రాసిన రాత అనుకోవద్దు, మన చేతుల గీత అనుకోవద్దు. మనం చేసే పనిలోనే మార్పు కావాలి. ముందు మన పద్ధతి మారాలి. అప్పుడే మన జీవితం, మన పిల్లల జీవితం, బయట గౌరవం
కా మనం కోరుకున్నది మనకు దక్కుతుంది. అర్థమైందా? తప్పుగా అర్థం చేసుకోవద్దు. అన్నయ్యలు, తమ్ముళ్ళు, మీకు చెప్పే అంత గొప్పదానివా నువ్వు అనుకోవద్దు. యూట్యూబ్ కదా, వీడియోలు పెడతా కదా, కంపెనీ చెప్తుంది, అందరికీ పనికొచ్చే వీడియోలు పెడుతున్నావు, అలాగే పెట్టమ్మా అని పంపుతుంది. మరి ఎవరైనా నాపై కోపం ఉన్నా, తాపం ఉన్నా నేను మాత్రం ఎవరి మీద పెట్టుకోను. అందరూ మంచి కోరే వీడియో పెడతా. తప్పుగా అర్థం చేసుకోకుండా నేను చెప్పిన విషయాలల్లో ఏ ఒక్క విషయం పనికొచ్చినా దీన్ని మీరు వాడుకోవాలని నేను కోరుకుంటున్నా. బాయ్ అండి.